క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విద్దాం. కొంచెం ఆలస్యమైంది. నేను రాలేదనుకున్నాను అనుకుంటా. నేను చివరిని కూర్చున్నాను. సరే, ఏదేమైనా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదని వాళ్ళు చేయొద్దండి. అలాగే అంటారు. త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం యాజమాన్యం కూడా మనకి రిక్వెస్ట్గానే చెబుతున్నారు కనుక మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి మనం ఆలస్యం చేయాలని మన ఇంటెన్షన్ కాదు, అది ఆలస్యం అయిపోతుంది. త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంత త్వరగా వస్తే మీకు ఫస్ట్ మెసేజ్ అనేది త్వరగా 7 గంటలకే ఇస్తారు. 7:48 కల్లా ఫస్ట్ మెసేజ్ అవగొట్టుకుంటే నాకు 8 కల్లా మైక్ నా చేతిలో పెడితే నేను ఖచ్చితంగా 9 గంటల కల్లా నేను అవగొట్టగలను. ఆ సిస్టమేటిక్గా టైం మెయింటైన్ చేయాలంటే మీరు రావాలి. మీరు వచ్చేదాన్ని బట్టి ఉండదు. ఎందుకంటే మీరు రాకుండా మొదటి వర్తమానికుడికి కుర్చీలకు చెప్పమని వర్తమానం ఇవ్వడం అది సంస్కారం అనిపించుకోదు. కాబట్టి మీరు రావడం, ఆ టైం మెయింటైన్ చేస్తే మనం 9 కల్లా ఎక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతాం. రాగలరా? రండి. ఓకే, చూద్దాం. ఇక ఆదికాండము. గతించిన వారం ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ దృష్టాంతాలుగా రాయబడిన కొన్ని సంగతులు మనం చూస్తున్నాం. ఆ వచనాన్ని టచ్ చేసి ఆదికాండానికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. ఆగుదాం. ఒక్క రిఫరెన్స్ని పెట్టుకుని పాత నిబంధన కాలం నుంచి ఈ వచనానికి ముందు, అంటే పౌలు గారు ఈ లేఖ రాస్తున్న సందర్భానికి ముందు నుండి చాలా రకమైన దృష్టాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఎత్తి మాట్లాడట్లేదు, కానీ ప్రారంభపు దృష్టాంతాన్ని ఎత్తి మాట్లాడుతున్నాం. ఆ ప్రారంభపు దృష్టాంతం ఎక్కడ జరిగిందంటే మొదటి అన్నదమ్ముల దగ్గర వైనాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఎంతమంది గుర్తుంది? గుర్తున్నా గుర్తులేకపోయినా గుర్తున్నట్టే, ఎందుకంటే మళ్ళీ అది చెప్తే నెక్స్ట్ క్లాస్ అవుద్ది. జస్ట్ అవుట్లైన్స్. కొత్త వారు ఎవరైనా వచ్చారు కూడా ఫోన్ చేసి, అట్టివారి కోసం జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను, వినండి బ్రీఫ్గా. ఏం గతించిన వారం మనం ఏం విన్నామంటే అన్నదమ్ముల ఉదాంతాన్ని విన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం నుంచి మనం లేవనెత్తాం. ఏముంది 4వ అధ్యాయం అంటే 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇది మొదటిది. ఇంకా ఏముందంటే అంగీకరించిన అర్పణ, అంగీకరింపబడని అర్పణ, ఇది 2వది. 3వది ఏం చూసామంటే అంగీకరించలేనందుకు కయ్యేను యొక్క రియాక్షన్, ఆయన యొక్క స్వభావం ఎలా ఉందో చూసాం. ఇక మరొక మాట అందులోనే మనం ఇంక్లూడ్గా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆయన యొక్క దారుణమైన తలపొగరు యొక్క ఆ యొక్క ప్రవర్తనకి దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చానట్టు మనం చూస్తాం. ఇక 4వది 8వ వచనంలో మర్డర్ జరగడానికి ముందే హెచ్చరిక దేవుడు జారీ చేయడు. ఇక 8వ వచనంలో మనం చూస్తాం మర్డర్ జరిగిపోయింది. 9వ వచనంలో మనం చూస్తాం ఒక రెక్లెస్ ఆన్సర్ చెప్తాడు, నా ఇష్టం అన్నట్టు. ఇలా జరిగిన ఆ వైనాన్ని మనం ధ్యానిస్తూ ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి మొదలుపెట్టాం. ఒక పదాన్ని మనం బేస్ చేసుకున్నాం. ఏముంది అక్కడ? 4వ అధ్యాయం మొదటి వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేన్ని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన అంటే మీకు చెప్పాను, బైబిల్ని సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళకండి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బైబిల్ని అడుగుతున్నాను, పువ్వులాగా అర్థమవుతుందండి. ఆసక్తి లేని వాడికి ఎంతమంది చెప్పినా అర్థం కాదు, కనుక అర్థం కాదు. ఉదయం మరి పరిశుద్ధాత్ముడు సిరీస్ ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఉదయం తరగతి వినండి, మీ మైండ్ బ్లాక్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకు కొన్ని వాక్యాలు ప్రజలకు అర్థం కావో మనం ఆలోచిస్తున్న భాగాల్లో ఈరోజు 25వ భాగం కాకినాడ చర్చిలో నేను చెప్పాను, వినండి వీలైతే, మీ ఓపిక తెచ్చుకొని. కొన్ని విషయాలు ఎందుకు అర్థం కావు మానవుడి కంటే ఆసక్తి లేకపోవడం.
దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎప్పుడు పక్షపాత కాదు. దేవుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అసలు కాదు. ఎందుకంటే మనం గంటకు ఒకలా ఉంటాం, రోజుకు ఒకలా ఉంటాం, పూటకు ఒకలా ఉంటాం, వారానికి ఒకలా ఉంటాం, నచ్చితే ఒకలా ఉంటాం, నచ్చకపోతే ఒకలా ఉంటాం. దేవుడు అలా కాదు, అందరినీ దయతో ప్రేమిస్తాడండి, అందరికీ అవకాశం ఇస్తాడండి. నీకు 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 నాకు అందరికి అవకాశం ఇస్తాడు. అలాగే అవకాశం ఇచ్చాడు. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు దూరం పెట్టాడు. ఎవరిని? ఆదాము అవ్వని. వాళ్ళు తప్పు చేసిన తర్వాత వాళ్ళు దూరం పెట్టాడు, కానీ దయను మాత్రం వాళ్ళకి దూరం చేయలేదు. ఈ పాయింట్ గుర్తుందిగా, వాళ్ళని ఏదేను తోట నుంచి దూరం పెట్టాడు, కానీ దయ మాత్రం దూరం చేయలేదు. ఆ దయను వారికి దూరం చేయలేదు కనుకే, వాళ్ళు తప్పు చేసిన తర్వాత దూరం పెట్టిన దయ వాళ్ళకి దూరం చేయలేదు కనుకే అవ్వమ్మ ఏమని మాట్లాడుతుంది? యెహోవా దయ వల్ల. నిజంగానే యెహోవా దయ లేకపోతే బిడ్డలను కనగలరా? దేవుడు దయ లేకుండా బిడ్డలను కనడం అనేది సాధ్యమయ్యే పనా? అవ్వమ్మ రైట్ స్టేట్మెంట్ ఇచ్చింది. యెహోవా దయ వలన నేను బిడ్డను సంపాదించింది అంటే ఆయన దయ ఉంది, ఆయన కృప ఉంది. మీరు ఇప్పుడు చూడండి, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన నుంచి పాత నిబంధన కొలవండి. వాల్యూస్, నైతికత అనేది మారలేదు ఎక్కడ. అందుకే బైబిల్ నేర్చుకోవాలని మనసు నీకుంటే నువ్వు క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే, ఏదేను వనం ఎలుపుల నుండే, ఏదేను వనం లోపల నుండే క్రొత్త నిబంధనలో కనబడుతున్న ఆ కృప యొక్క పునాదులు అక్కడి నుంచే పడ్డట్టు మనం చూడగలం. ఆయన పిలిచాడు. ఎలా పిలిచాడు? దయ చూపించాడు, ప్రేమ చూపించాడు, కృప చూపించాడు, కృపతో పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఎక్కడికి పిలిచాడు? సన్నిధి దగ్గరికి పిలిచాడు. సన్నిధి ఎక్కడుంది? లాస్ట్ వీక్ మనం చూసాం. సన్నిధి ఎక్కడుంది? జోగ్రఫికల్గా మాట్లాడుకుంటే బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారం తూర్పున, ఏదైనా తోటకి తూర్పున కెరూబులు ఉన్నారు. ఆ తూర్పున కెరూబులు వాళ్ళ కేవలం ఎస్కాట్కి మాత్రం ఉండడం కాదు, తోటకి రక్షణ వలయంగా ఉండడమే కాదు, ఎక్కడ కెరూబులు ఉంటే అక్కడ యెహోవా సన్నిధి ఉంటుంది అన్నట్టు బైబిల్ రిఫరెన్స్ మనం ధ్యానించాం. అందుకే చూడండి, మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. కెరూబుల మధ్యలో ఏముంటుంది? యెహోవా యొక్క మహిమ సన్నిధి ఉంటుంది. అంటే ఎక్కడ కెరూబులు ఉంటాయి, పరలోకపు దర్శనం ప్రవక్తలు చూస్తే కెరూబుల మధ్య ఆసీనుడైన వాడు సైన్యములు కదా యెహోవా సెలవిచ్చినదేమనగా అన్న రెఫరెన్స్ మనకు కనబడుతుంది. అంటే కెరూబులు ఉన్న దగ్గర దేవుడి సన్నిధి ఉండడానికి ఒక జాగ్రఫికల్ ఎవిడెన్స్. ఆ రోజుల్లో అక్కడికి వాళ్ళు అర్పణ తెచ్చారు యెహోవా సన్నిధికి. అన్నదమ్ములు ఇద్దరు తెచ్చారు. యెహోవా సన్నిధి అనగా ఈరోజు దేవుని సన్నిధి అనగానే మనకి ఇది, వాళ్ళకి దేవుని సన్నిధి అనగానే వాళ్ళకి ఏదోడు తోటకి తూర్పున అక్కడికి కయ్యేను ఏబేలు తెచ్చారు, అర్పణ తెచ్చారు. దయతో, బాగా వినండి, దయ చూపించాడు. కుటుంబం మీద చూపించాడు, బాగా వినాలి. తల్లి తండ్రి మీద దయ చూపిస్తున్నాడు. అలాగే అన్నదమ్ములిద్దరికీ దయ ఇచ్చాడు. దయ అనగానే కృపతో వాళ్ళ దగ్గరికి రానిస్తున్నాడు. మనం ఏదో పెద్ద వీరోచితమైన కార్యాలు చేసామని కాదు. ఇందాకన్నా స్ట్రైక్ చేస్తూ మరి ఎంతమంది ఆ పాయింట్స్ మీరు గమనిస్తున్నారో తెలీదు. గ్రేస్ అనే సబ్జెక్ట్ మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే, హైపర్ గ్రేస్ అనే ఒక సబ్జెక్ట్ భయంకరమైనది ఉంది. ఆ హైపర్ గ్రేస్ అనే దాంట్లోకి వెళితే గ్రేస్ నువ్వేమనుకుంటావు తెలుసా? లైసెన్స్ అనుకుంటావు. ఈ వర్డ్స్ అందరికి అర్థమయ్యేవాళ్ళకి అర్థమవుద్ది. మళ్ళీ చెప్తున్నాను, గ్రేస్ అనే సబ్జెక్ట్ నీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే గ్రేస్నే లైసెన్స్ అనుకుంటాం. అంటే మన దేవుడు గొప్ప ప్రేమ గలవాడు, మనం ఏం చేసినా దేవుడు సేమింగ్ చేస్తాడు. దీన్ని హైపర్ గ్రేస్ అంటారు. దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోవడం అనమాట. ఇంకేం చేయడు. ఇక జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని క్షమించేశాడు కనుక ఇక మనం ఏం చేసినా దేవుడు ఇంకెప్పుడు మనల్ని ఏమండు అనుకుంటారు. దీని ఎక్స్ట్రీమ్ గ్రేస్ అంటారు దాన్ని. సరే, దయ వలన, కృప వలన వాళ్ళని రక్షించాడు. దయతో కృపతో రక్షించిన దేవుడు క్రొత్త నిబంధనలో కూడా అలాగే రక్షించాడు. దానికి రిఫరెన్స్ చూసిన ఎఫ్సీ పత్రిక ఏమని? మీరు క్రియల వలన పిలువబడిన వారు కాదు, మీరు క్రియల చేత రక్షణ పొందినవారు కాదు, ఆయన కృప వలనే మీరు రక్షణ పొందినవారు. కృప చేత రక్షణ పొందిన మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు అంటే, ముందుగా సిద్ధపాటు చేయబడిన సత్క్రియలు చేయుటకే మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, కయ్యేనైనా ఏవేలనైనా, నిన్నైనా నన్నైనా కృపతో దయతో పిలిచింది దేనికి? చెప్పాలి. సత్క్రియలు చేయడానికి. ఏం చేయడానికి? బాగా మళ్ళీ క్లారిటీ. సత్క్రియలు చేయడానికి కృపనిచ్చాడు, సత్క్రియ జరిగించడానికి దయనిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మనం కృపచేత రక్షింపబడ్డామా, క్రియ చేత రక్షింపబడ్డామా? అది ఇప్పుడు కృపచేత రక్షింపబడ్డాం కనుక, బాగా వినండి, కృపచేత రక్షింపబడ్డాం కనుక కృపను కాపాడుకోవడానికి ఏం చేయాలి? క్రియ జరిగించాలి. చాలా మందికి తెలియని ఒల్టాయి అంటే తెలుసా? వీళ్ళు ఏమనుకుంటారంటే క్రియలు చేసి రక్షణ పొందనుకుంటాం. క్రియల వలన రక్షణ రాదు. నేను చాలా సెన్సిటివ్ విషయాలు నేను మాట్లాడుతున్నాను, మరి ఎంతమందికి అర్థమవుద్దో. క్రియల వలన రక్షణ రాదు, క్రియల వలన రక్షణ రాదు. మళ్ళీ చెప్తున్నాను, క్రియల వలన రక్షణ రాదు. రక్షణ కొనసాగించడానికి క్రియలు చేయాలి.
సెమినార్కి ఎంతమంది వచ్చారు? రానోళ్ళు మీ కర్మ. సెమినార్కి వచ్చినప్పుడు ఒక పాయింట్ స్ట్రైక్ చేస్తాం. పెద్ద ఆయన, పురుషాత్ముడు, పరిశుద్ధుడు అని పిలువబడే మార్టిన్ లూథర్ గారు కూడా ఈ సబ్జెక్ట్లో కన్ఫ్యూజ్ అయ్యారన్నది ఒక పాయింట్ మనం డిస్కషన్ చేసాం తెలుసా సెమినార్లో. ఏ విషయంలో మార్టిన్ లూథర్ గారు కన్ఫ్యూజ్ అయ్యారు? ఏ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యడం అంటే, పౌలు గారు ఏమంటారంటే కృపచేత రక్షింపడ్డామంటారు. యోధా కానీ యాకోబు కానీ ఏమంటారు? క్రియలు లేని విశ్వాసము మృతం అంటారు. ఇదేంటి? పౌలు గారు ఏమంటారంటే క్రియల చేత రక్షణ రాలేదంటారు. ఆ భక్తులు ఏమంటున్నారు? ఎవడు క్రియలు లేకపోతే వాడు విశ్వాసం కదండి. మరి ఆ మాటకి ఈ మాటకి తేడా ఏంటంటే, మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే నా ఓటు పౌలుకే అన్నాడు. ఏంటి మార్టిన్ లూథర్ గారికి ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే నువ్వు నేను చెప్పండి, లూథరన్ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తున్నాం మనం. నేను అడుగుతున్నాను, వాళ్ళకే కన్ఫ్యూజ్. తర్వాత దాన్ని ఒక ట్రాక్లో తీసుకొచ్చారు గురువులు. ఏమన్నారంటే ఒక సున్నితమైన మాట చెప్పారు. మీకు ఆ స్టేట్మెంట్ చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. క్రియల వలన రక్షణ రాదు, కృపచేత రక్షణ వస్తుంది. మరి క్రియలు ఎప్పుడు చేయాలంటే రక్షింపబడిన నీవు క్రియలు చేయాలి. యాకోబు చెబుతున్నది ఏంటంటే రక్షింపబడిన వారు క్రియలు చేయకపోతే వారి విశ్వాసానికి అర్థం లేదన్న సబ్జెక్ట్ యాకోబు చెప్తున్నాడు. పౌలు గారు ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడంటే పాపక్షమాపణకు కావాల్సిన నీ పుణ్యకార్యాలు కాదు అని చెప్పండి, కృపే, ఆయన దయ వల్లనే రక్షణ. అంటే ఈయన రక్షణకు ముందు విషయాలు క్రియల కొరకు మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ఈయన రక్షణ తర్వాత విషయాలు మాట్లాడుతున్నాడు. అర్థమైనా అర్థమకపోయినా మీకు అర్థమైనట్టేనండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను నేను, అర్థమైనట్టే. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఇప్పుడు వీళ్ళని కృప వాళ్ళని పిలిచాడు. ఎవరిని? దయ వాళ్ళని పిలిచాడు. ఎవరిని? కయ్యేన్ని, హేబేల్ని. చెప్తున్నాడు ఆయన ఏమని, తన మనసులో మాట, క్రొత్త నిబంధనల మాటే బయట పెడుతున్నాడు. ఏమనంటే ఎవరే ఏం కాదురా, నీ మీద దయ చూపించాను, కృప జీవించాను అన్న ఆ మౌనం వెనకాల దేవుడు ఏమంటున్నాడంటే కయ్యేను సత్క్రియలు చేయి అన్నాడు. కయ్యేను సత్క్రియలు చేసేది దేనికి చెప్పాలి? కయ్యేను సత్క్రియలు చేసేది దేనికి? ఉన్న దయను కాపాడుకోవడానిక, కొత్తగా రక్షణ పొందడానిక చెప్పండి. ఆ ఇచ్చిన దయను కాపాడుకోవడానికి, ఆయన ప్రేమ నుంచి తొలగిపోకుండా ఉండడానికి, ఆ దయలో కొనసాగడానికి నువ్వేం చేయాలంటే క్రియలు చేయాలి. ఈ క్రియలు చేయి కయ్యేను సత్క్రియ. ఎందుకంటే జాలి, దయ మీ అమ్మకు తెలిసింది, మీ నాన్నకు తెలిసింది, నీకు తెలిసింది. దయ చూపిస్తున్నాను కనుక నా సన్నిధికి వచ్చి నిలబడగలుగుతున్నాడు. ఇంత చక్కటి ఈ అవకాశం మీకు ఇచ్చాను కనుక నువ్వేం చేస్తావంటే క్రియలు చేయవయ్యా అని అడిగాడు. సత్క్రియలు చేయవయ్యా కయ్యేనని చెప్తే ఈయన సత్క్రియ చేయడానికి బాగానండి ఇష్టపడలేదు. మరి అర్పణ తెచ్చారు కదంటే, అర్పణ తెచ్చారు. అన్నయ్య తెచ్చాడు, తమ్ముడు తెచ్చాడు, అర్పణ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఏమైందో మనకు తెలుసు. దేవుడు తమ్ముడిని ఇష్టపడ్డాడు చెప్పండి, అన్నయ్యని ఇష్టపడలేదు. అక్కడ మనకు పాయింట్స్ మనం మాట్లాడుకుంటూ ఒక మాట మనం అన్నాం. ఆ మత్తయి సువార్త ఆ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది గుర్తుందా? 5వ అధ్యాయం గుర్తుందా? నీ సహోదరుడి మీద వ్యాజ్యం ఉండేలా నువ్వు గొప్ప కానుకలు నాకు తేవద్దు, కానీ ముందు ఆ కానుకలు అక్కడ పెట్టేసి చెప్పండి, ముందు అడిగి సారి చెప్పురా అన్నాడు దేవుడు. అంటే ఆది కాండంలో జరిగిన ఆ పరిస్థితి క్రొత్త నిబంధన కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే అప్పుడు కయ్యేని ఎలా డీల్ చేశాడో చెప్పండి, ఈ తరం కయ్యేల్ని కూడా దేవుడు అలాగే డీల్ చేస్తాడు. మనం ఎలా అంటాం చెప్పిన, హృదయంలో పగలు, ప్రతీకారాలు, అసూయులు, కొంతమంది మనకు నచ్చకపోవడం ఇవన్నీ పెట్టేసుకుని మనం వచ్చి మోకాళ్ళు వేసి ప్రభురాత్రి భోజనంలో గొప్ప దేవా నీకు స్తుతి కలుగును గాక అనగానే దేవుడు పరలోకం అంటది, ఒరే అవ్వ, ఒరే నీ ముందు అడుగు సారీ చెప్పరా, ముందు వాళ్ళతో సమాధాన పడరా, నిన్నెవడరా ప్రభురాత్రి భోజనంలో చేయలు మంచమన్నది, నిన్నెవడరా నాకు అర్పులు నిమ్మన్నది, నిన్నెవడరా నన్ను గిఫ్ట్లు తెమ్మన్నది. ముందు నీ సహోదరుని, నీ నైబర్ని నువ్వు లవ్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకురా నా సన్నిధికి వచ్చి? ఇదే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో జాగ్రత్త, ముందు నీ సహోదరుని తిడుతున్నావా, వేస్ట్గా అంటున్నావా, పబ్లిసిటీ చేస్తున్నావు ఏమన్నా, నీ సహోదరుల మీద, నీ సహోదరి మీద ఏమైనా తేడాగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నావా, డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావా, వెరుదుడా అంటున్నావా, అలాంటోడు ఎలాంటోడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా, ఏమంటున్నావు? నీ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే ముందు వాడితో పోయి సమాధానపడు. ఈ విషయాలు మనం ధ్యానించాం. తర్వాత అందులో మనం ధ్యానించాం కయ్యేను ఎందుకు నాశనం అయిపోయాడంటే కేవలం చెప్పండి,
తన సహోదరుడి మీద అసూయ, జెలసీ వల్ల నాశనం అయిపోయాడు. బిలాము ఎందుకు నాశనం అయిపోయాడు అంటే ఇశ్రాయేలుని చూసి జెలసీ అంటే ఆ ఫీల్ తన యొక్క సంపద కావాలనుకున్నాడు, నాశనం అయిపోయాడు. కోరాహు ఎందుకు నాశనం అయిపోయాడంటే మోసే అనే ఒక గొప్ప నాయకుడిని చూసి వారవలేకపోయాడు, నాశనం అయిపోయాడు. ఇప్పుడు కయ్యేను దయ వలన కృప వలన వచ్చిన ఆ స్థితిని కాపాడుకోలేక చిందరవందర చేసుకుంటున్నాడు తన జీవితాన్ని. ఇక్కడ వరకు చూసాం. ఇంకేం చూసాం? ఆ పదాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, మర్చిపోద్దా పదం. కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? జెలసీ. మనకి ఎప్పుడు కోపం వస్తుంది చెప్పాలి? జెలసీ. కోపం అనేది పేటెంట్ హక్కు కాదు. మరి చెప్తున్నాను, కోపాలు ఎందుకు వస్తాయి? నువ్వు అనుకున్నట్టుగా, బాగా వినండి, నువ్వు అనుకున్నట్టుగా ఎదుటోలు లేకుండా నీకన్నా ఒక అడుగు పైనుంటే నీకు వస్తుంది. చెప్పండి, జెలసీ. నీకన్నా మంచి బట్టలు వేసుకుంటే వస్తుంది నీకు జెలసీ. నీకన్నా మంచి ఇల్లు కట్టుకుంటే వస్తుంది నీకు జెలసీ. నీకన్నా ముందాడు బైక్ కొనేసుకుంటే నీకు వస్తుంది జెలసీ. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఇంకా చెప్పండి. నీకన్నా మంచి ఉద్యోగం వాడికి వస్తే జెలసీ. ఎవరు ఏసీ అంటున్నారు? నీకన్నా ముందు ఏసీ కొనుక్కుంటే వస్తుంది జెలసీ. ఇంకా చెప్పండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. ఇంకా ఆడవాళ్ళకి మీకు ఎక్కువ ఉంటాయి చెప్పండి. నగలు, మీకన్నా నగలు కొనుక్కుంటే జెలసీ. మీకన్నా ఏంటవి దిద్దులు కొనుక్కుంటే జెలసీ. నౌస్ పిన్ కొనుక్కుంటే జెలసీ. శారీస్ కొనుక్కుంటే జెలసీ. జెలసీని కంట్రోల్ చేయలేదంటే మళ్ళీ చెప్తానండి, జెలసీని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందో చెప్పనా? అదో రకమైన ఉక్రోషం వచ్చేస్తుంది. ఆ ఉక్రోషం, కోపం ఎప్పుడైతే వచ్చిందో, నీ కోపం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నీ కోపం నిన్ను గుడ్డోడిని చేస్తుంది. నీకు ఎంత మంచి చేసినా వాళ్ళ మంచితనం నీకు కనబడదు. ఎందుకు చెప్పిన? కోపం నీకు ఏం కలగజేస్తుంది? గురుడ్డతనం కలగజేస్తుంది. వాళ్ళని గూర్చి ఎంత మంచి మాట్లాడినా నీకు ఆ చెవులకి మంచి వినబడదు. ఎందుకు చెప్పిన? నీ కోపం నీకు ఏం కలగజేసింది? చెవిటితనం కలగజేస్తుంది. నీ కోపం నిన్ను ఏం చేసింది తెలుసా? నేను పిచ్చోడిని చేసింది చివరికి, నీ బుర్ర పాడు చేసింది చివరికి. కయ్యేని గాడికి వచ్చిన జెలసీ చివరికి ఆడిని ఏం చేసింది చెప్పండి? గుడ్డోని చేసింది, చెవిటోని చేసింది. చివరికి దేవుడే వచ్చి మంచి చెబుతున్నా మంచి కూడా వినబట్టలేదంటే అసూయ ఉన్న వాళ్ళకి మంచి మాటలు ఎక్కుతాయా? నువ్వు ఎంతైనా మంచిగా చెప్పు. నీకు జగన్ గారు, కొంతమంది జగన్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది సిబిఎన్ బ్యాచ్ ఉంటారు. నీకు జగన్ నచ్చలేదంటే నీకు ఎన్ని చెప్పినా ఆ కోడిగుడ్డ మీద ఏదో పీకుతారు. తేడా అండి మనిషి అంటారు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత మంచి కార్యాలైనా చెప్పు, ఎంతైనా సీనియర్ కానండి అలా మళ్ళీ ఏకలు బీగుతారు. మీరు గమనించండి, ఏదో ఒకటంటే మైండ్లో నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయావో, నీకు ఒక మనిషి నచ్చలేదో, నీకు జెలసీ స్టార్ట్ అయిందో, నీకు ఎన్ని చెప్పు నీ పేడ బొరక అర్థం అవ్వో. నీకు ఎవరు నచ్చుతారు చెప్పనా? మీరు చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చెక్ చేసుకుని ఈ సబ్జెక్టులు మళ్ళీ దృష్టాంతాలుగా ఎందుకు రాశాడు? దుష్టులు కనుక ఎందుకు రాశాడు ఇవన్నీ మీరు చెక్ చేసుకొని. కావాలంటే నీకు ఎవరు ఫ్రెండ్స్ అయిపోతారు చెప్పనా? మీరు గమనించండి, నీకు ఎవరు ఫ్రెండ్స్? నీకు ఎవడైతే నచ్చనోడు, బాగా నీకు ఎవడైతే నచ్చడో అలా ఆడే ఇంకొకడు ఎవడైనా నచ్చకపోతే ఆడు నువ్వు ఫ్రెండ్ అయిపోతారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, యేసుక్రీస్తు వారిని, బాగా వినండి, యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి అప్పటి వరకు ఏ రోజుకి ఫిలాతుకి పడదంట. ఇద్దరు ఈక్వల్గా ఒకే వ్యక్తిని ద్వేషించేసరికి వీళ్ళిద్దరు ఏమైపోయారట? ముస్తఫా అయ్యారట. చూసారు? మీకు అర్థమవుతుందంటే ఫ్రెండ్స్ ఎలా అవుతారంటే అసూయని బట్టి ఫ్రెండ్స్ అవుతారు, జెలసీని బట్టి ఫ్రెండ్స్ అవుతారు, ఏకమైపోతారు. నేను మరి చెప్తున్నాను, ఇవి గనక మీరు కంట్రోల్ చేయకపోతే మీరు ఏమనుకుంటాను కూడా నేను సీరియస్ చెప్తున్నాను, ఎగిరిపోతారు. అసూయని కనుక మీరు కంట్రోల్ చేయకపోతే మళ్ళీ చెప్తున్నాను నాశనం అయిపోతారు. కయ్యేని కానీ తినేసింది అదే, బిలాముని తినేసింది అదే, కోరాహుని మింగేసింది అదే, దైవమే ఎలలోకి వస్తే సిలివేసిందే ఆ అసూయే.
శాస్త్రులు పరిశీలికి జ్ఞానము ఈదుల్లో కేకలు వేస్తున్నా వాళ్ళకి ఆ జ్ఞానవాక్కులు చెవికి వినబడకపోవడానికి ఆయనంటే అసూయ. ఆ పండితులకి యేసు ప్రభు వారు నచ్చకపోవడానికి కారణం ఆయనంటే అసూయ. అసూయ పిచ్చోళ్ళని చేస్తుంది, అసూయ చెవిటోళ్ళని చేస్తుంది, అసూయ గుడ్డోళ్ళని చేస్తుంది. అసూయ మంచిని కూడా వినకుండా అదో రకమైన పొగరబెట్టిన మనిషిగా నేను పాడు చేస్తుంది. అసూయ ఎక్కడ తాగుతుందా? అసూయ కోపంగా మారితే, కోపం పాపమైతే, పాపం చెప్పండి గర్భం ధరిస్తే, ఆ గర్భం ధరించింది అది మరణాన్ని కంటాది. కన్నాడు కయ్యను, మరణాన్ని కన్నాడు. కండమే కాదు, కయ్యను తన సొంత తమ్ముడిని చెప్పండి చంపేశాడు. ఘోరాతి ఘోరంగా చంపేశాడు. అలా ఎలా వస్తుందండి అసూయ అంటే? బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, టకా చెప్తాను, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా వస్తుందంటే మీరు గమనించండి, బైబిల్లో మీరు అలా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే ఇస్సాకు ఇస్మాయేలు, యాకోబు యాసావు, యోసేపు అన్నలు, ఎఫ్రాయిము మనస్సే, దావీదు అన్నీలు, దానియేలు సమకాలీన ఉద్యోగస్తులు. ఇవన్నీ మీకు చదువుతుంటే అక్కడ ఏమర్థం అవుద్దండి? ఏమర్థం లేదని అర్థమైంది, చెప్తాను వినండి. ఇస్సాకు ఇస్మాయిల్, బాగా వినండి. ఇస్సాకు ఇస్మాయిల్ దగ్గర గ్యాప్ స్టార్ట్ అవడానికి కారణం ఏంటి చెప్పండి? ర్యాగింగ్, జలసీ, తక్కువ చేయడం, డిగ్రేడ్ చేసి మాట్లాడడం, కుదురంగా ఉన్న కాపరాన్ని కుదురంగా ఉంచుకోకుండా ఉన్న పాటన వాళ్ళు బయటికి గెంటి వేయబడ్డానికి వాడి అమ్మకే, బాగా మళ్ళీ చెప్తాను ఏమనుకోకండి, వాళ్ళ అమ్మకే అతగాడుకున్న దరిద్రపు లక్షణం ఏంటో తెలుసా? చెప్పండి. పేర్లు పెట్టుకుని కామెడీలు చేస్తూ జోకులు వేసుకుంటూ ఇసాకు మీదే జోకులు వేస్తే శారమ్మకి మండింది. నువ్వు పంపిస్తావా, నన్ను పంపించమంటావా అన్నది. అది కాదే అన్నాడు. అది కాదు ఇది కదా ఆవిడ, నేను తెలుసుకో అన్నాడు. ఇంకా కాపురంలో గలివీలు అయిపోయింది. ఉమ్మడి కుటుంబం కాస్త ఏమైపోయింది చెప్పండి? సింగిల్ కుటుంబం అయిపోయింది. రాకాసు కుటుంబంగా ఆలపోయారు, ఈ కుటుంబంగా ఏలకపోయారు. చక్కగా ఉన్న కాపురాన్ని పాడు చేసుకున్నది ఇస్మాయేలు ఇస్సాకు దగ్గర నేపథ్యం జలసి. రెండవది యాకోబు యాసావు. తమ్ముడి మీద కోపం వచ్చిందండి. ఈయన గారు ఎత్తుకెళ్ళి ఈయన కొనాలని, మరి వేరే సబ్జెక్టు. ఈయన గారు ఎత్తుకెళ్ళి ఈయన కొన్న తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత ఈయన నాది లాగేసుకున్నాడేంటి? జలసి. ఇక్కడ ప్లేస్లో ఎవరు కనబడతారు చెప్పనా? కొంచెం ఆత్మీయంగా ఆలోచించండి. ఇదే ప్లేస్లో యాసావు కయ్యేను రోలు పోషిస్తున్నట్టుంటుంది, యాకోబు రోలు చెప్పండి ఎంతో ఓ మచ్చుకి 1000 రోలు పోషిస్తున్నట్టుంటుంది. చూడండి, సేమ్ చంపేసుకునే గొడవలే. యాకోబు మీద సొంత అనే సరే తీసుకున్నాడులే, తమ్ముడే కదా, ఒకే గర్భాన్ని పుట్టాం, తీసుకుంటే ఏముంది అనుకుంటున్నాడా? ఆడ ఎలా తీసుకుంటాడు? ప్రాపర్టీ గొడవలు ఎవరికి? అన్నదమ్ములిద్దరికి. సొంత అన్నదమ్ములు ప్రాపర్టీ గొడవలు పెట్టుకుంటారంటే ఎందుకు పెట్టుకోరండి? లింగీలు పైకెట్టుకుని, దళ్ళు తన్నేసుకుని, గోళ్ళు గుద్దేసుకుని, రారా ఈరోజు నువ్వన్న ఉండాలి అజవా నేనన్నాడు. జన లోపలికి నిన్ను ఎవడు రా గోడ కట్టమన్నది, రా తేలుద్దా అన్నాడు. సొంత ప్రాపర్టీని అడుగుతాం. సొంత అన్నదమ్ములు, ఒకే గర్భాన్ని చీరుకుని పుట్టిన అన్నదమ్ములు జానా నేల కోసం గొడవ పెట్టుకుంటున్నారంటే ఇవి యాకోబు యాసావు గొడవల్లో లేవు. నాకన్నా ఆడికి రూపాయి ఎక్కువ, నాకన్నా రూపాయి ఎక్కువ, నాకన్నా ఒక భాగం ఎక్కువ వాడికి. గొడవలు. ఈయన జలసీతో యాకోబు లాగేసుకుందామని ఆయన లాగేసుకున్నాడు. ఈయన ఒకరు ఎదిగిపోయారు, ఒకరు గొడవలు. మూడవది యోసేపు అన్నలు. ఇక్కడ చాలా జలసీ చక్కగా ముసుగు తీసి మరీ కనబడుతుంది ఈ సీన్లో మనకి. యోసేపు అన్నల యొక్క సందర్భం చూడండి. ఈ కుర్రోడితో వచ్చిన గొడవ ఏంటంటే ఆత్మాల డ్రీమ్స్ చెప్తుంటాడు. డ్రీమ్ బాయ్ ఈ అబ్బాయి ఎవరు? యోసేపు. డ్రీమ్స్ చెప్తాడు. అని వాళ్ళకి ఒక డ్రీమ్ వచ్చిందిరా అన్నాడు. ఏంట్రా అని అన్నారు వీళ్ళు. ఏమీ లేదురా, మీరు నాకు దాన్ని పెడుతున్నట్టు వచ్చిందని. తెక్కలు వేసిపోయింది దానికి. మేము దండలు ఎట్టండి ఏంట్రా, ఎవడరా ముందు పుట్టింది? మీరు ఎప్పుడో చూడండి బైబిల్లో మీరు నేను చెప్పిన ఈ పేర్లు చూడండి. ఇస్మాయిల్ పెద్దాడా, ఇస్సాకు పెద్దాడా? ఇస్మాయిల్ పెద్దోడు, ఇస్సాకు చిన్నోడు. నెక్స్ట్ యాకోబు పెద్దోడా, యాసావు పెద్దోడా? గమనించండి పాయింట్స్. నెక్స్ట్ యోసేపు పెద్దోడా, అన్నీలు పెద్దోళ్ళ? నెక్స్ట్ ఎఫ్రాయిం పెద్దోడా, మనష్షే పెద్దోడా? ఇంకా మీరు చూడండి, దావీదు పెద్దోడా, అన్నీలు పెద్దోళ్ళ? మీరు ఎక్కడ చూడండి, మనకన్నా ముందు పుట్టినోళ్ళని పక్కనెట్టి వెనకాలొచ్చిన మనలాంటోళ్ళని దేవుడు ముందుకు తీసుకొస్తే అప్పుడు స్టార్ట్ అవుద్ది చెప్పండి రగడ. మీకు అర్థమవుతుందా?
మీసాలు పండిపోయి, గడ్డాలు పండిపోయి, మీసాలు పండిపోయి, జుట్టు మెరిసిపోయిన దేవుడిని నువ్వు పక్కుండి నీ వెనకాల ఎవరు ఉంటారు? కుర్రోడు. ఆ కుర్రోడిని పిల్ల అంటే ఆడికి ఎలా ఉంటుందంటే పండిపోయినోడికి దేవుడిని ఏమనలేదు, ఎందుకంటే ఆయన దేవుడు కదా. మరి దేవుడిని ఏమనలేను, దేవుడిని ఏమనలేక ఎవరి మీద చూపిస్తాను చెప్పండి ఆ పగ. ఈ నాకన్నా బాగా పాడుతున్నాడు ఈ మధ్య పాటలు, చూద్దాం. ఈ మధ్య నాకన్నా బాగా మెసేజ్లు చెప్తున్నాడు, చూద్దాం. జల్సీలో ఉంటే ఫీలింగ్స్ అంటే స్పీకర్ల మధ్య కూడా ఉంటాయి తెలుసా. మీకు విషయం చెప్పిన అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎలా ఉన్నానంటే నాకు అనిపిస్తుంది సిగ్గు లేకుండా పులిపేయడం మీద నిలబడి చెప్తున్నాను నేను. కొన్ని చర్చలు చూసినప్పుడు, కొన్ని చర్చలకు వెళ్తామండి, కొన్ని చర్చలు చూసినప్పుడు ఆయన అంత చదువుకోడండి, ఏముండదండి. కొన్ని మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఆయన కట్టిన చర్చ చూస్తే ఆయన చూసి నాకు ఎక్కడో ఫీలింగ్ అడి చెప్పిన, ఈయనే చర్చ కట్టేశాడు, మనం ఇంటర్నేషనల్ అన్నట్టు తిరుగుతున్నాం, మనకి చర్చే లేదు. ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అది కూడా దేవుడు నచ్చదు తెలుసా. అరే ఏవి సరిగ్గా వాక్యం చెప్పలేని ఈయనే ఇంత చర్చ కట్టాడు, మనకి చచ్చేదేట్రా అని మన ఫీలింగ్ వస్తుంది. ఏమీ చెప్పలేని ఈయనకి ఎంత జనాంగం వస్తున్నారు, మనకి ఎంత సత్యం చెప్తున్నా జనాంగం రావట్లేదు. ఈ ఫీలింగ్స్ కూడా ఎలాంటి చెప్తున్నా అయ్యే అసూయకి పునాదులు. అప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవాలి, ఏడ్రా రే జేమ్స్ నువ్వు ఇలాగ ఆలోచిస్తున్నావేంట్రా? నువ్వు ఇలాగ ఆలోచిస్తే నువ్వు మినిస్ట్రీని ఇంకో మినిస్ట్రీతో కంపేర్ చేసి, నీ ప్రసంగాన్ని ఇంకో ప్రసంగాలతో కంపేర్ చేస్తే, నీకు తెలియకుండా నాకు జెలసీ స్టార్ట్ అవుతే నేనేమైపోతాను? అసూయ పెరిగిపోతుంది. ఆ మినిస్ట్రీ మీద చెడ్డ మాటలు పలకడం ప్రారంభిస్తాను, వాళ్ళ గురించి డిగ్రేడ్ చేసి మాట్లాడడం ప్రారంభిస్తాను, పోలికలు ఇస్తుంటాను, రకరకాలు చేస్తుంటాను, వాళ్ళ మినిస్ట్రీ అడ్డగోలుగా ఎదిగిందని ఎన్నో చెప్తుంటాను. చివరికి ఇవన్నీ చెప్పి నన్ను నేను సమర్థించుకునే మాటలు నేను చెప్తుంటాను. ఈ ప్యాటర్న్ అంతా చూడండి. యోసేపు వర్ణలో అబ్బాయి వచ్చి అంటాడు, అన్నయ్య నా కళ వచ్చింది, రెండో కళ. ఏం కలరా అన్నారు. ఈసారి మీరు దండం పెట్టడమే కదా అన్నయ్య, అమ్మ నాన్న కూడా దండం పెట్ట. ఒరే నీకు ఎప్పుడు మేము దండాలు ఎట్టే కళ్ళెటరు నీకు అన్నాడు. ఎప్పుడూ మేము దండాలు ఎట్టున్నావు అంటే నువ్వేదో పెద్ద మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టిన కారణ జనుముల్లాగా, మేమంతా వేస్ట్ ఫీల్ అవ్వగలలాగా చూశారు, స్కెచ్ చేశారు. అలాగ అసలే కోపం వస్తుంది. ఇంకా కోపం అసలు ఎప్పుడు వచ్చేసిందంటే, వాళ్ళ నాన్నగారు ఒక మంచి డ్రెస్సు అన్నీ కలిపి, క్లాత్లు అన్నీ కలిపి ఒక మంచి డ్రెస్ కుట్టి ఎవరికి ఇచ్చారట గిఫ్ట్గా? యోసేపుకి ఇచ్చారట. ఒక మంచి డ్రెస్ ఎప్పుడైతే కలిపి యోసేపుకి ఇచ్చారో, ఆ డ్రెస్ చూసి ఏడ్చారండి సొంత నీళ్ళు. మీరు ఏమనుకుంటారో? ఒరే తమ్ముడు ఒక మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నారంటే అవి ఏ కళ్ళు చెప్పాలి? అవి ఏ కళ్ళు? ఒకటవసారి అవి ఏ కళ్ళు? రెండవసారి అవి ఏ కళ్ళు? కయ్యేను కళ్ళు. కయ్యేను కళ్ళు మరి చెప్తున్నాను, కయ్యేనుగాడు కళ్ళకి. నువ్వు ఒక డ్రెస్ చూసి సొంత అన్నయ్యలు, బాగా వినండి, సొంత అన్నయ్యలు యోసేపు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నారంటే ఇంకేమనాలి? ఎవరి బట్టల మీద కూడా పడి ఎడతారా? బట్టలు వస్తువులు, అరే వస్తువుల మీద బట్టల మీద పడేడుస్తున్నారండి, ఇంకేమనాలి? యోసేపు మీద పడి కోపం వచ్చిందట. ఆ వస్త్రాలు ముక్క ముక్కలుగా చింపేశారట, గోతులో పడేశారట. ఎంత నాశనం చేయాలి? ఏం చేశాడు ఆ తమ్ముడు? ఏం చేసి జస్ట్ కలగన్నాడు. ఆయన కణాలని కన్నాడా? దేవుడు ఇచ్చాడు. అతనికి మంచి వస్త్రాలు తీసుకోవాలనుకున్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చాడు. అంటే వాళ్ళన్నిటికన్నా ప్రత్యేకమైన ఇమేజ్ ఎప్పుడైతే ఉందో ఈ 11 మందికి ఏమొచ్చేసింది చెప్పండి? ఎప్పుడు వస్తాయి చెప్పనా? మన చుట్టూ ఊర్లు ఉన్నాయండి గుర్తేంటి చెప్పనా? మనం ఎప్పుడైతే సెపరేట్ ఇమేజ్తో ఉంటామో, నక్కలు చుట్టూ ఉంటాయి, బుసలు కొడతాయి, అవి తెలియవు. అవి నేను సీరియస్ చెప్తున్నాను, అవి తెలియవు. అందుకే నేను సామెత మీకు చెప్పాను, కాకినాడలో చెప్పాను నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద యుద్ధాలన్నీ బాగా వినండి, గ్రేటెస్ట్ వార్స్ అన్నీ క్లోజ్ పీపుల్స్తోనే జరుగుతాయి అంట, ఇంగ్లీష్ సామెత. అది చెప్పండి. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరుగుతాయి? ముక్కుమొహం తెలియనోడితో కాదు. చెప్పండి. మన ఉప్పు తిని చెప్పండి, మన పప్పు తిని చెప్పండి, మనతో పాటు ఉండి, మనతో పాటు తిరిగి, మనతో పాటు ఉండి మనకే పెడతారు చూసారా? పెడత కింద పప్పు, వాళ్ళ వల్ల వస్తుంది మనకి ఇబ్బంది. ఏళ్ళతో అడుగుతున్నాను, ఏళ్ళని డీల్ చేయడం అసాధ్యం అండి. వీళ్ళని డీల్ చేయడం అసాధ్యం. ఈ యొక్క ప్యాటర్న్ ఏమొద్దంటే యోసేపును గోతులకు ఇసిరేసినట్టు ఇసిరేస్తుంది, కయ్యేను ఏబేలుని చంపినట్టు చంపేస్తుంది. దావీదు అన్నలు చూడండి, దావీదుని చూసి తిట్టుకున్నారు, దావీదు అన్నయ్యలు చూసి రకరకాల మాటలు అన్నారు. ఇవన్నీ మీరు చూడండి. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైపోతే దావీదు అన్నలు కూడా, దావీదు దగ్గర మీరు చూడండి, పెద్దోడెవరు? సౌలు. చిన్నోడెవరు? పెద్దోడెవరు? సౌలు. చిన్నోడెవరు? దావీదు గారు. ఈయన పొగడారు, ఆయన పొగడలేదు. ఏమొచ్చిందండి?
పొగిడితే అసూయ వచ్చేస్తుంది తెలుసా. మీ ఇద్దరు కలిసి పని చేసిన తర్వాత ఎవరో ప్రసాద్ అంకుల్ లాంటి సీనన్ లాంటి ఎవరో పెద్దోళ్ళు వచ్చి ఇద్దరు కలిసి మీరు పని చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరిలో ఒకడినే పొగిడారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. ప్రసాద్ అంకుల్కి సీని గారికి వయసు పెరిగింది కానీ చెప్పండి అంటారా, ఆడెంత ఫీల్ అయిపోతాడో. ఇద్దరం చేసాకండి, ఇద్దరు అనాలి కానీ ఆడే కనబడండి ఆడికి. ఇది తెలుసండి, తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. ఈ మాటలన్నీ అక్కడ లేని బొసలు, ఆ పాము బొసలు అన్నీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇంకెంత చేస్తే, ఎందుకంటే సుఖం లేనప్పుడు ఇంకా అనవసరం అండి ఈ చర్చిలో ఉండడం. అందుకే పక్కన ఇంకో చర్చ్ ఉందండి, పెందరగడ వదిలేస్తారంట, అక్కడ పోదాం. ఇన్ని ఫీలింగ్స్ అన్నీ వస్తాయా రావా? వస్తాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ప్రాక్టికల్గా సొసైటీలో జరిగేవండి. అందుకే దేవుడు ఆది కాండ నుంచి దృష్టాంతాలుగా రాశారు. మా అన్నయ్య కాబట్టి వాడు ఏమనుకోవడం చెప్తున్నాను. నా టెస్ట్ మనీ చెప్పినప్పుడు మా అన్న ప్రశాంత్ అన్న ఎక్కడ ఉంటాడు, బ్యాంక్ ఎంప్లాయీ, వాడు ఎక్కడెక్కడ ఉంటుంటాడు. వాడు నా అరెస్ట్ టైంలో నా కోసం వాడు సెలవులు పెట్టుకుని చాలా కీ రోల్ పోషించి, నిజంగా నేను బయటకు వచ్చేంత వరకు వాడికి మనశ్శాంతి లేకుండా తిరిగి, వాడు చక్కగా నేను బయటకు వచ్చేదో వాడి మొహంలో ఆనందం లేదు. ఆ టైంలో నా బెయిల్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే టెస్ట్ మనీలో నేను వాడి కోసం చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. ఎందుకంటే నా అన్న కోసం నేను చెప్పకూడదు. మరో విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్న కోసం కూడా చెప్పలేదు. ఒక సురేష్, ఆ సెంటిమెంట్ విషయం మాత్రమే నేను చెప్పి ముగించేశాను. తర్వాత నాకు కొన్ని మాటలు వినబడ్డాయండి. చూసావా ఎంత చేసావు నువ్వు అసలు నీ గురించి అనగానే, అరే వీళ్ళు కూడా ఇలా అనుకుంటారా అనగానే నాకు ఎలా ఉంటుందండి. వాడు నా బ్లడ్, నేను చెప్పాలండి. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పిన, అంటే కొన్ని విషయాలు కొన్ని మెచ్యూర్గా అర్థం అవ్వంటే అర్థం అవ్వు. కొన్ని విషయాలు మెచ్యూర్గా ఆడనుకోలేదండోయ్, ఆడికి ఎక్కించిన వాళ్ళు మాటలు నేను చెప్తున్నాను. ఆడికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కావు, ఎంత వివరించినా అర్థం కావు. ఎందుకు అలా ఫీల్ అవుతారంటే ఆ బెంచ్, ఆ హోదా, ఆ పేరు, ఆ సౌండ్, ఆ యొక్క ఇచ్చే గౌరవం, హానర్ చేస్తే చూస్తారా, అది దక్కాల్సింది మనకు దక్కకుండా పక్కోళ్ళకి దక్కిందో చెప్పండి, వచ్చేస్తుంది. ఏంటి చెప్పండి, అసూయ వచ్చేస్తుంది. ప్రతి వారం ముగింపు ప్రార్థన ఎంఎస్సి గారికి నేను ప్రార్థన ఇచ్చి, ప్రతి వారం ఎంఎస్సి గారికి ముగింపు ప్రార్థన ఇచ్చి ఒక వారం మానేశాను. తర్వాత ఎంఎస్సి గారితో వచ్చి ఒక కొత్తగా వచ్చినడికి ఇచ్చాను. ఎలా ఉంటే చెప్పండి, ఉండకూడదు కాక చెప్తున్నా. ఉదాహరణగా అన్న పేరు చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎలా ఉంటుందండి ఫీల్ ఎవరు? రెగ్యులర్గా టిన్నుకు పాటించి సడన్గా ఆపేసాం అనుకోండి. ఇప్పుడు టెక్నికల్ ప్రమోషన్ ఆపేసాం, టిన్నుకు లేదు, ఒకవేళ ఉంటే సడన్గా పాడేవాళ్ళు ఎవరు ఉన్నారు కూడా సడన్గా ఆపేస్తే, నేను అడుగుతున్నాను పెద్ద, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద పాపాలు జరిగిపోవడానికి ఏవో పెద్ద కారణం అవసరం లేదండి. ఈ లోపల చూస్తే దరిద్రం ఉంది, అది పతనం అయిపోయిన హృదయం, ఈ పతనం అయిపోయిన మైండ్, అది నేను అదో రకంగా చేస్తుంది. నేను చెవిటోని చేస్తుంది, నేను గుడ్డోని చేస్తుంది, రకరకాలుగా చేసి నిన్ను నాశనం వైపుకి నడిపిస్తుంది. ఈ విషయం అంతా మీకు గుర్తుంటే ఎఫ్సి పత్రిక ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి, శ్రద్ధ కలిగిన వాడై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎంత మంచి మాటలు రాస్తున్నాడు చూడండి. మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు, బాగా వినండి, బంధాలు సహవాసాలు కాపాడుకుంటే కానీ చెప్పండి నిలబడవుగాక నిలబడవు. కాపురాలైనా స్నేహాలైనా సంఘాలైనా ఏదైనా కాపాడుకుంటే కానీ నిలబడవు. వాటిని కాపాడుకోవడానికి మరో పత్రికలు అంటాడు, వాటిని కాపాడుకోవటకు ప్రేమించుటకు ప్రయాసపరుడేటి. ప్రేమించడానికి కూడా ఏం పడాలట? ప్రయాస. ప్రేమించిన ప్రయాస అంటే అదో పట్టాన రాదు, లోపల నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రేమించాలి, సహించుకోవడం నేర్చుకోవాలి. నీకంత మెచ్యూరిటీ ఎదుటోళ్ళకు ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు. దాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారు. అయ్యో ఈ మాట అంటే ఏమనుకుంటారో, అయ్యో ఈ మాట అంటే బంధాలు దూరం అవుతాయేమో, అయ్యో ఇప్పుడు ఈ విషయంలో మనం ఇలా బిహేవ్ చేస్తే ఏమవుతుందో,
దీన్ని శ్రద్ధ అంటారు. దీన్ని అలా కాకుండా పిచ్చి కోపాలు అసూయలు లోపల పెట్టుకుంటే ఇలా అనుకుంటారు కొంతమంది. అంటారు ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు చెప్పం. ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా? ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పి చేయాలి, ఎవరికి మేము ఎవరితో మాట్లాడాలి, ఈ మాటలన్నీ కలిపే మాటలు అంటారు, ఎడగొట్టేసే మాటలు అంటారు. చెప్పండి, వాళ్ళకి మనం అకౌంటబిలిటీ ఉండడం ఏంటండి? చెప్తారు సంఘ పెద్దలు అయితే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటాం మనం. ఈ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు ఎక్కడో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఆ కయ్యని గాడి స్వభావం ఏదో వచ్చింది, గుడితనం వచ్చింది, చెవిడితనం వచ్చింది, నీకు మంచి చెప్పని నీ బుర్రకి ఎక్కట్లేదు, నువ్వు ఎలా తయారయ్యావంటే రాను రాను ఏదో అసూయ లోపల పెట్టుకుని ఆ అసూయలో నుంచి ఆ బేస్మెంట్ మీద నుంచే నీ మాటలు వస్తున్నాయి. అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ స్కానర్ పెట్టి చూస్తుంటే తెలిసిపోతుంటుంది నీ బిహేవియర్ చేంజ్ అయింది, నీ మాటలు తేడాగా వస్తున్నాయి, నీ యొక్క సహవాసాలు మారుతున్నాయి, ఇవన్నీ తెలిసిపోతుంటాయి. ఎప్పుడు లేని ఈ మధ్య మీ ఇద్దరు ఎందుకు స్నేహితులు అయ్యారు? మీ ఇద్దరు ఒకటి పడ్డు, ఆడు ఆ పొరిగింటోడి ఏదో మీకు ఫైనాన్షియల్ కూడా ఉంది కదా, ఆడు పడ్డు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇవన్నీ మీరు ఎక్కడ చూడండి ఈ దారుణాలన్నీ మనకు కనబడుతుంటాయి. అందుకే ప్రేమతో ఒకరినొకడు సహించు, మీరు పిలువబడిన పిలుపునికి తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణతతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఒక వ్యక్తిని మంచిగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అదే కదండి కంటెంట్ అక్కడ. ఒక వ్యక్తిని మంచిగా చూడడం నేర్చుకోండి. నిజంగా చెడ్డోడే, మరి నీ మంచితనం ఏమైంది? నిజంగా వాళ్ళ దరిద్రులే, నీ మంచితనం ఏమైంది? కయ్యేని చూసినట్టు ఎవరు చూడలేదు చెప్పనా? ఏబేలు చూడలేదు. యోసేపు బాగుండే, యోసేపు అన్నలు చూసినట్టు ఎవరు చూడరు చెప్పనా? యోసేపు చూడటం. దేవుడు ఎందుకు ఈ చిన్నోళ్ళని ఇష్టపడ్డాడు? బైబిల్లో అందరూ చిన్నోళ్ళే, మీరు చూసారా? ఈ చిన్నోళ్ళని ఎందుకు ఇష్టపడ్డా చెప్పనా? వీళ్ళ పేరుకి పెద్దోళ్ళే తప్ప, చెప్పండి, వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఇదే ప్యాటర్న్లో నిజంగా కయ్యేని అర్పణ ఇష్టపడి ఏబేలు అర్పణ ఇష్టపడకపోతే ఏబేలుకి ఆ యాటిట్యూడ్ ఉండే అవకాశం ఉందా? యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది, యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది. రివెంజ్ తీసుకోవచ్చు, తీర్చుకున్నాడా? అందుకే నచ్చారు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎందుకు నచ్చుతారంటే ఆయన కోరుకున్న విశ్వాసమును బట్టి. ఏబేలు అర్పణ ఎబ్రీ పత్రిక అంటది విశ్వాసమును బట్టి. కయ్యేను అర్పణ చెప్పండి వాడి యొక్క కొలతలను బట్టి తెచ్చాడు. కొలతలు అంటే నేను నచ్చలేదు, వాడు నచ్చాడు. దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దేవుడికి ఏది జరిగినా ఆయన చిత్తమే సిద్ధించుగాకని నమ్మిన వాడు హేబేలైతే నా చిత్తమే సిద్ధించుగాకని అర్పణ తెచ్చినాడు. చెప్పండి, కయ్యేను గడు. అందుకే ఫెయిల్యూర్ అయిపోయాడు. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు, ఎవరికన్నా ఏదైనా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా ఏదైనా సహాయం చేసినప్పుడు దాని గురించి చెప్పకండి. ఆ పూటకి అన్నం ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావా? ఆ పూటకి ఏదో బట్ట ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావు? చెప్పకండి. ఎందుకంటే చెప్పుకున్నావంటే నీ చిత్తం ప్రకటించుకునే పని చేస్తున్నావు. దేవుని చిత్తమే సిద్ధించుగాకని నువ్వు తలదించావంటే గుర్తుపెట్టుకో, దేవుడు హేబేలుని ఇష్టపడిన దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు, ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకే మనకి జలసీలు వద్దండి. వస్తాయండి, మానవ స్వభావం. మనకి పతనమైపోయిన స్వభావంతో మనం ఉన్నాం కనుక, పతనమైపోయిన ఆదాము స్వభావంతో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా ఎదుటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు పెట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఇల్లులు కట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఏదన్నా మనకన్నా బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా బాగా పాడితే నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా కనబడితే మనకు నచ్చదు. ఎదుటోళ్ళు ఆ ఎదుటోళ్ళని చూసే చివరికి నీ భక్తిని కూడా నువ్వు పాడు చేసుకుంటావు. దయచేసి ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరైనా చిన్నప్పటి నుంచి మీ పక్కనే పెరిగిన కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పక్కనే చిన్నప్పటి నుంచి మీ పిల్లలు మీరు కుటుంబాలతో పెరిగిన సడన్గా ఒక రోజు ఒక 10 years తర్వాత మీకు ప్రత్యక్షమై ఏం చేస్తున్నారు అని అడగగానే మేము పని దిక్కున సెటిల్ అయ్యాం, ఆయన కూడా జాబ్ అనుకూలంగా ఉంది, నాకు కూడా జాబ్ అనుకూలంగా ఉంది అనగానే, ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నారు అని అడగగానే మా అబ్బాయి యుఎస్ఏలో సెటిల్ అయ్యాడండి దేవుని దయ వల్ల అనగానే ఎవరు అబ్బాయి గుర్తొస్తాడు చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదో? ఇద్దరు గోళీలు ఆడుకున్నారు చెప్పండి, ఇద్దరు షెడ్యూల్ ఎగరేషన్ తిరిగారు, వీడు యుఎస్ఏలో ఉన్నాడు, మా యదవ మాత్రం చెప్పండి. అక్కడ స్టార్ట్ అవుద్ది అసూయ. వాళ్ళ అబ్బాయితో మీ అబ్బాయిని కంపేర్ చేసిన, వాళ్ళ ఉద్యోగాలతో మీ ఉద్యోగాలను కంపేర్ చేసిన, ఒక్కటేటండి, నువ్వు అదొక రకమైన మైండ్ సెట్స్తో నువ్వు ఏది కంపేర్ చేసుకున్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కయ్యేను లక్షణమే.
ఈ స్వభావం ఉందో లేదో రేపు నుంచి చెక్ చేసుకోండి. ఈ స్వభావం మీలో ఉందో లేదో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. నీ ఫ్రెండ్ నీకు దగ్గర వాళ్ళందరూ నీకన్నా బాగున్నప్పుడు నీ మైండ్ ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేసుకో. బాగులేరా మనోడిగా బాగున్నాడు అనిపిస్తే నిజంగా చెప్తున్నాను, నువ్వు చాలా మంచివాడివి. బాగులేరా అనిపించలేదంటే నువ్వు చాలా తేడాగాడివి. మనోడే కదరా ఆడు బాగుంటే రేపు మనం కూడా బాగుంటాం అనుకుంటే నీ మనసు బాగుంది. ఏంట్రా ఈ మధ్యాడు బాగానే ఎదిగిపోతున్నాడు అన్నావంటే నువ్వు కయ్యని గాడికి మొదటి వరుసలో తమ్ముడివి, గుర్తుపెట్టుకో. ఏది కంపేర్ చేయొద్దండి, ఏ విషయాన్ని కంపేర్ చేయదు. మీ మేలు కోరి మన మేలు కోరి దేవుడు మనకి దృష్టాంతంగా ఉన్న సంగతులు చెప్తున్నాడు. జాగ్రత్త. మీ పక్కింటి వారు సడన్గా మీ పిల్లలు ఇంకా స్థిరపడకుండా ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయినప్పుడు, వాళ్ళు సక్సెస్ అయ్యారని నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళ పిల్లలు బాగున్నారని నీ పిల్లల దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో జ్ఞాపకం చేసుకో. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, అడుగడుగున నువ్వు కయ్యేని ఎక్స్పోజ్ చేస్తావు దేవుడికి. కయ్యేను పేరుకి చచ్చిపోయేమో కానీ ఈ జనరేషన్లో కయ్యేని ఇంకా చాలా మందిలో చెప్పండి ఆడు బతికే ఉన్నాడండి. ఆ కయ్యేని ఇంకా అందరిలో చాలా మందిలో బతికే ఉన్నాడు. అందుకే జలసి అనేది తీసేయండి, అసూయ అనేది పక్కన పడేయండి, చూసి ఓరవలేదంత పక్కన పడేయండి. ఇలానే మీరుంటే దేవుడికి నచ్చరు. ఇంకేమన్నాడు? యోహాను సువార్త ముగించేద్దాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం ముగించేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మళ్ళీ చదవమ్మా. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చోండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. ట్రెడిషనల్గా పెడతారండి చాలా చర్చిల్లో. నేను కూడా అనుకుంటున్నాను అందరం కలిసి ఇది ఆమోదయోగ్యమైతే పెట్టాలండి. ఎందుకు చెప్పినా సరిగ్గా ఇది ట్రెడిషనల్గా పాటించిన, సాంప్రదాయంగా పాటించిన ఒక విధంగా చాలా మేలు జరుగుతుంది తెలుసా. సరిగ్గా ఎవడెవడికి పడదో వాళ్ళు ఒకరిని కడగమనాలండి. మనకు అర్థమవుతుంది కదా వీళ్ళిద్దరికి పడదు అని. అర్థమవుదా? సరిగ్గా వాళ్ళ దగ్గర బేసి నెట్టాలండి, అడుగు. నేను చెప్తున్నానండి, నిజంగా మనసు పనిచేస్తే ఆ రోజు నీ పాదాలు నీకు పన్నోడు పట్టుకున్న వెంటనే నీకు ఆత్మదేవుడు పనిచేస్తే సారీరా నా వల్ల ఏదైనా జరుగుంటే క్షమించరా అంటావు. జరగాలండి ఇలాంటివి సంఘంలో. మన మోజెస్ డాని మనకి ఎడిటింగ్ చేస్తున్న వంశీ ఉన్నాడు చూసారా, వీళ్ళిద్దరికీ పడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు చెప్పనా? వాళ్ళ చర్చిలో 31కి పాదాలు కడుక్కుంటున్నప్పుడు అప్పుడు మరి ఏదో మాట్లాడుకోలేదు, మరి సిగ్గేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఏం చేస్తున్నావు బ్రో అన్నాడట. ఎడిటింగ్ చేస్తున్నాను బ్రో అన్నాడు వంశీ. ఏం ఎడిటింగ్ బ్రో అన్నాడు. అనిపిస్తున్నారు బాబు నీలాంటి కోసమే జేమ్స్ అని ఎదుగుతున్నాడు రా నాయన అన్నాడు. అంతే, ఇద్దరు కలిశారు, ఆత్మీయత వచ్చింది. చూసారు కొన్ని ఈవెంట్స్. అందుకే నేను అనుకుంటాను తగ్గించుకోండి. ఆడికి నేను ఎట్టడం ఏంటి? ఆడికి కూర్చుంటే నేను రైస్ వడ్డించాలా? ఆడికి కూర్చుంటే నేను సాంబార్ వేయాలా? ఏమండి ఆడికి ఇంకా బంతివరకు వేస్తాను, ఆ తర్వాత నేను చేయను అంటాం. కూర్చో, ముందు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడితోనే మాట్లాడు, వాడితోనే కలగ చేసుకో. వాడెంత తప్పించుకునే ప్రయత్నం చేసినా నువ్వేనే మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే ఆడు చేయబట్టేసుకో. ఎక్కడ వెళ్తున్నావు అని పట్టుకో. లవ్వుకు పన్నోడు ఎవడుంటాడు చెప్పండి? ప్రేమకు దొరకనోడు ఎవడుంటాడు చెప్పండి? చిన్నప్పుడు ఇది మా వదిన చూస్తే బాగుంటుంది. చిన్నప్పుడు నేను చాలా చిన్నోడిని, మా వదిన మీద చిటికి మాడి కోపం పెంచేవాడిని. పెళ్ళి అయింది కొత్తలో కోపం ఎక్కువ కదా, నేను ఆవిడతో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. మా అన్నయ్య తిట్టేవాడు కదా, నేను మన తెగ తిట్టేవాడిని. అంటే చిన్నపిల్లోడిని మా వదిన వెనకాల నుండి వచ్చి నన్ను ఇలా ఒకేసారి పట్టేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు నాతో మాట్లాడకుండా అని అడిగింది. దెబ్బకు నేను ఫిదా. ఇంకా మా వదినతో ఇంకా ఆ రోజు నుంచి నాకు కోపం లేదు. మా వదిన మీద ఆ రోజు చాలా చిన్నోడని నాకు బాగా గుర్తు. ఇలా పట్టేసుకుని ఎందుకు నీకు అంత కోపం చిన్న పిల్లోడివి అని నన్ను అడిగింది. ఆవిడ మీద ఒక్కసారి కోపం పోయింది. ఎప్పుడైనా మీకు ఎవడైనా నచ్చలేదు అనుకోండి, డీల్ చేయండి అలాగా.
వెనకాల నుంచి వెళ్ళి పడేసుకోండి ఇలా పడేసుకున్న తర్వాత దొరుకుతారంటే ఆడు మనసు ఉన్నవాడైతే నిజంగా మారుతాడండి. మనసు లేనివాడైతే చెప్పండి ఆడి కయ్యని గల్లగా నాశనాన్ని ఆడే కోరుకుంటాడు. మంచి విషయాలు జరుగుతాయండి ప్రభు చెప్తాడు. ఇంకేముంది, ఇవేం చేయట్లేదంటే ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే చూడండి, ప్రభు చెప్తున్నాడు, మీలో ఒకరిని ఒకరు తగ్గించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి. నేను ఎలాగున్నాను మీరు కూడా అలాగే ఉండండి. మీకు పన్నోళ్ళ దగ్గరికే ముందు వెళ్ళండి, ప్రేమించండి, సమాధాన పడండి. ఇది కాపాడుకుంటే కానీ ఉండదయ్యా. ప్రేమ అంటే మీరు ఏదనుకుంటున్నారు? కాపాడుకుంటే కానీ ఉండదు, ప్రయాసపడితే కానీ ఉండదు, శ్రద్ధ కలిగి ఉంటే కానీ ఉండదు. సహవాసాలు అంటే ఏమనుకుంటున్నారు? కాపాడుకోవాలి. కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. సహవాసాలు అంటే అయ్యో ఈ మాట అంటే బాధపడి ఎక్కడ బేటలు వాస్తాయో కాపాడుకోవాలి. బాధ్యత అది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ ఏ విషయాల్లో బంధాలు చెడగొట్టుకునేలా ఉండకూడదట. ఇది చేయకుండా లాస్ట్ క్లాస్లో మనం ఒక రిఫరెన్స్ చూసాం. వేలాది నదులంతా చెప్పండి విస్తార తైలం ఇస్తున్నా, వేలాది పొట్టల్ని ఇస్తున్నా అంటే ప్రభు అన్నాడు, ముందు మీ అర్పణలు కాదు, మీ పొరుగుల దగ్గర నీతి న్యాయాలు జరిగించండి. ముందు వాళ్ళని ప్రేమించి అప్పుడు తండి. వీళ్ళు ఏమంటున్నారు చెప్పిన, కయ్యేలాగా నదులంతా తైలం తెమ్మంటావా, వేలాది పొట్టేళ్ళు తెమ్మంటా అంటే ప్రభు అన్నాడు, కయ్యేనుగాడు ఎలాగే తెచ్చాడు. నదులంత విస్తార తైలం, వేలాది పొట్టేళ్ళు కాదు, ముందు నీ నైబర్ని ప్రేమించు, నీ నైబర్ని ప్రేమించు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపును. ఎంత ఘోరమైన మాట చూడండి. ఎప్పుడు ఆది కాండము, ఎప్పుడు క్రొత్త నిబంధన, ఎప్పుడు యోహాను పత్రికలు. ఆ కాలానికి ఈ కాలానికి 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు దాటిపోయిన ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకునే కదా చంపే. ఏం కంపేర్ చేస్తున్నారు చూడండి. వీడు క్రియలు బాగున్నాయి, ఇతని క్రియలు బాగున్నాయి, అతని క్రియలు బాలేదనేగా చంపేశాడు కయ్యేను. ఇతని క్రియలను బట్టి దేవుడు ఇష్టపడ్డాడు. దయతో కృపతో రక్షించుకున్న తర్వాత ఇదే క్రియలు ఎవరిని చేయమన్నాడు దేవుడు? నువ్వు చేయి. నువ్వు కూడా సత్క్రియలు చేస్తే మీ తమ్ముడిని ఇష్టపడిన నేను కూడా ఇష్టపడతాను. అసలు గొడవ ఎవరితో పెట్టుకోవాలి చెప్పినా? కయ్యేను దేవుడితో పెట్టుకోవాలండి. ఆడెందుకు నచ్చాడు, నేనెందుకు నచ్చలేదు, ఇద్దరం తెచ్చాం కదా, ఏంటి గొడవని దేవుణ్ణి అడిగితే బాగుండు. కానీ అడగాల్సిన వ్యక్తిని అడగకుండా చెప్పండి ఆ పక్కనున్న తమ్ముడు మేము పడిపోయాడంటే ఎంతకన్నా అసూయ ఉంటుంది చెప్పండి. క్రియలు ఎప్పుడు మనం చేసినట్టుగా పక్కోలు చేయలేదనుకోని మనకు కోపం వస్తుంది. వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండలేకపోతున్నాం అనుకోని మనకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ క్రియలు మనకన్నా మంచివి అనుకోండి, వాళ్ళ మీద మనకి అసూయ వచ్చేస్తుంది. అసూయలో ఏం మాట్లాడుతూ ఇంక నోటికి అదుపు ఉండదు, నీ కోపానికి అదుపు ఉండదు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అదుపు ఉండదు, నీ కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, నీ నోరుకి అదుపు ఉండదు. ఒక్కటేంటి చివరికి నువ్వు పూర్తిగా చెప్పండి, పూర్తిగా ఎలా మారిపోతావు చెప్పిన? లెక్కలెక్క కాదు చెప్పండి, పూర్తిగా కయ్యేనులా మారిపోతావు. పూర్తిగా కయ్యేను స్వభావం వచ్చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, జాగ్రత్త, నీలో ఈ అసూయ ఉందేమో, నీలో ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఈరోజే తీసే. ఈ ప్రాబ్లమ్స్ నీలో కనబడితే వీడికి పెద్దపేటకు తీసే. దేవా నిజంగా ఉంది ప్రభా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను చూడలేకపోతున్నాను, నాలో ఆ స్నేహభావం ఉండలేకపోతుంది, నా ఫ్రెండ్ బాగుంటే నేను చూడలేకపోతున్నాను, నా తమ్ముడు బాగుంటే నేను చూడలేకపోతున్నాను, నా సొంత వాళ్ళే బాగుంటే నేను చూడలేకపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉంది. ఇది నాకు నీకే కదండి, ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? జెలసీ. ఇదే ప్రాబ్లం. ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. ఈ అతిపెద్ద ప్రాబ్లం ఇదే.
ఈ అతిపెద్ద ప్రాబ్లంలోనే ప్రపంచమంతా నడుస్తుంది. అందుకే చూడండి, రాజకీయాలు అసూయతో నడుస్తున్నాయి, కాపురాలు అసూయతో నడుస్తున్నాయి, స్నేహాలు అసూయతో నడుస్తున్నాయి, ఎదుటి వ్యక్తిని చూడలేని అసూయ, వారవలేని తనంతో నడుస్తున్నాయి. కయ్యేనికి పట్టిన గతి అసూయ ఉన్న ప్రతి ఒక్కడికే చెప్పండి ఆలస్యం అవచ్చు కానీ ఖచ్చితంగా పడతాది. ఇక చివరగా నిన్నెవరైనా తక్కువ చేసి నీ ఎదుటోళ్ళని ఎక్కువ చేస్తే, నేను రాసుకున్న పాయింట్స్ మీకు చదువుతున్నాను. నిన్నెవరైనా తక్కువ చేసి ఎదుటోళ్ళని ఎక్కువ చేస్తే చెక్ చేసుకో. ఇదే స్కేల్. నీ హృదయం సంతోషిస్తుందా, దుఃఖిస్తుందా? చెక్ చేసుకో. గుర్తింపు కొరకు నీ ఎదుటి వారి కన్నా ఎలాగైనా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? జాగ్రత్త. నువ్వు అనుకున్న గుర్తింపు నీకు దక్కకపోతే ప్రాబ్లమ్స్ నీలో స్టార్ట్ అయిపోతాయి. నీకైనా ఎవరైనా తక్కువగా ఉంటే, నీకన్నా ఎవరైనా ఎక్కువగా ఉంటే సంతోషించు. నీకన్నా ఎవరైనా తక్కువగా ఉంటే నీ కలిగింది పట్టుకెళ్ళి చెప్పు, ఆడికి పెట్టు. కోపాన్ని సమాధి చేయి. అది పాపంగా మారకముందే దాన్ని సత్క్రియగా మార్చే. పాపం చేయకుండా నువ్వు అదుపు చేసుకో. మరణానికి దారి చూపకుండా నీ శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకో. దృష్టాంతాలుగా రాయబడిన ఈ సంగతులు నీకు నాకు ఏం చెప్తున్నావంటే, కయ్యేని గడ ఇంకా తిరుగుతున్నాడు లోకంలో, జాగ్రత్త. నీ యొద్దకు అస్సలు రానివ్వు. మనం ఎప్పటికీ ఏబేలు వంటి వారమై ఉండాలి. విశ్వాసమును బట్టి దేవుణ్ణి ఎదుర్కోవాలి. నాకన్నా ఒకడు బాగుంటే సంతోషిద్దాం, నాకన్నా తక్కువగా ఉంటే నాలాగాడు ఉండాలని నాకు కలిగింది తీసి వాడికి పెడదాం. ఇదే క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకోండి, ఇదే క్రిస్టియానిటీ. ప్రభు అదే నేర్పించాడు. నీకు 2 ఉన్నాయా? ఒకటి ఇచ్చే. ఆ 2 వేసుకున్నా నీకు రీతు తిరక్కో. నీకు బాగా ఫుడ్ ఉందా? కొంచెం అడుగు పెట్టు. నువ్వు కలిగి ఉన్నావా? ఆడికి చూపించు, వాడికి చక్కగా ఆదరించు. రే అందరూ ఒకే స్థితిలో ఉండవరా, బాగుండాలరా అని కోరుకో. ఇలా ఎప్పుడైతే ఉంటుందా మినిస్ట్రీ బాగుంటుందండి, ఇలా ఎప్పుడైతే ఉంటుందా కాపురం బాగుంటుందండి, ఇలా ఎప్పుడైతే ఉంటుందా స్నేహాలు బాగుంటాయి, ఇలా ఎక్కడైతే ఉంటారో వాళ్ళ టీం యాటిట్యూడ్ చాలా బాగుంటుందండి. ఆ టీంలో కానీ, కాపురంలో కానీ, సంఘంలో కానీ ఒక్క కయ్యేని కూడా ఉంటే చాలు, మొత్తం మనమంతా చెప్పండి చెడిపోదు. అట్టి వారు మన సంఘంలో ఎవరు ఉండగుండునుగాక. మన సంఘంలో అందరూ ఏబేలు విశ్వాసం కలుగుండునుగాక. దేవుడు కోరిన ప్రేమ ఎల్లకాలం ఏరులై మన మధ్య పారునుగాక. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. ప్రార్థన. ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో, మన సంఘ పెద్దలు ముందుకు వస్తే ఆ ప్రభురాత్రి సంస్కరణలో మనం పాల్గొందాం. వినబడిన మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం కయ్యేని వంటి వారము కాదని, మనం కోరాహు వంటి వారము కాదని, దేవా మాకు బిలాము స్వభావం లేదని ధైర్యంగా మన దేవునికి మనం చెప్పుకుందామా? వినబడిన మాటల్లో ఎక్కడా తండ్రి ఒక్క మాట కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు తండ్రి, నాకు కయ్యేని స్వభావం లేదని ధైర్యంగా ఆయనకి చెప్పగలమా? లేదు ప్రభువా, నిజంగానే నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఒకరొక వస్తువు కొనుక్కుంటే నేను చూడలేకపోయే స్వభావం నాలో ఉంది తండ్రి అని నిజాయితీగా ఒప్పుకుంటావా? ఒకరు ఇల్లు కట్టుకుంటే నేను చూడలేకపోతున్నానని నిజాయితీగా ఒప్పుకోగలవా? నీ పక్కవారు నీకన్నా అందంగా ఉంటే నేను చూడలేకపోతున్నానని ఒప్పుకుంటావా? నీ తోటి స్నేహితులు నీకన్నా స్థిరపడి ఉన్నతమైన స్థితిలో ఉంటే వాళ్ళని చూడలేకపోతున్నానని ఒప్పుకోగలవా? మీరు ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి మధ్య సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నేను పుట్టించిన సృష్టికర్త ముందు దేవా నాకు కయ్యేను స్వభావం ఉందని నువ్వు ఒప్పుకోగలవా? నువ్వు ఒప్పుకుంటే దేవుడు కోరుతున్నట్టు, ఆది కాండంలో కోరుతున్నట్టు లే, ఇప్పుడే నువ్వు సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, అసూయతో రగిలిపోతే ఒకరోజు తలదించుకుంటావు. అందరిని ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండు. నీకన్నా గొప్పవారు ఉంటే వాళ్ళని చూసి సంతోషించు, నీకన్నా తక్కువగా ఉంటే నీకు కలిగింది తీసి వాడికి పెట్టని మన యేసయ్య భావాన్ని మనం దాటిపోమని దేవునికి మాటిద్దాం. దేవ అందరిని జ్ఞాపకం చేసుకోండి, మాతో ఉండండి. ఈ ప్రభురాత్రి సంస్కరణలో తండ్రి అర్థవంతంగా మనం నడిపిస్తారని క్రీస్తునామమున సమర్పిస్తాం.